ఈరోజు మన దేశంలోనే అందరూ ఘనంగా చేసుకునే పండుగ అయిన వినాయక చవితి గురించి 4 విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనం ఈ వీడియోలో వినాయకుడికి ఏనుగు తలనే ఎందుకు పెట్టారు, అలాగే మొదటిసారిగా వినాయక చవితిని ఎప్పుడు చేశారు, వినాయక చవితి పండుగ ఏ విధంగా భారతీయులకు బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం కోసం సహాయం చేసింది, వినాయకుడిని మన ఇండియాలోనే కాకుండా ఇంకా ఏ దేశాల్లో పూజిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పురాణాల ప్రకారం పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుడికి ఘోర తపస్సు చేసి పరమశివుని మెప్పించి ఒక వరాన్ని కోరాడు. పరమశివుడు తన కడుపులోనే ఉండిపోవాలని గజాసురుడు కోరడంతో శివుడు దానికి ఒప్పుకొని అలాగే తన కడుపులో ఉండిపోయాడు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది. అప్పుడు విష్ణువు బ్రహ్మతో కలిసి నందిని తీసుకుని వెళ్ళి గజాసురుడు ముందు ఆడించాడు. దానికి ఆనందంతో గజాసురుడు ఏం కావాలో కోరుకో అని మహావిష్ణువుని అన్నాడు. విష్ణువు పరమశివుడిని తిరిగి ఇవ్వమని అడిగాడు. వెంటనే గజాసురుడు దానికి ఒప్పుకొని నందీశ్వరుణ్ణి తన పొట్ట చీల్చి తీసుకువెళ్ళమని చెప్పాడు. కానీ అలా చేసిన తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేలా చెయ్యాలని, తన చర్మాన్ని శివుడు వస్త్రంగా ధరించాలని కోరుకొని మరణించాడు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి శివుడు వస్తున్నాడని అందంగా తయారవడానికి స్నానానికి వెళ్తూ నలుగుపిండితో బాలుడి ఆకారాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోసింది. ఆ బాలుడితో తాను స్నానం చేస్తుంటే కాపలా ఉండమని చెప్పి స్నానానికి వెళ్ళింది. ఇది తెలియక శివుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ బాలుడు ఆపడంతో శివుడికి కోపం వచ్చి ఆ చిన్నపిల్లవాడి తలని నరికేశాడు. అప్పుడు పార్వతీదేవి ఆ బాలుడిని ఎలాగైనా బ్రతికించమని శివుడిని అడగగా వెంటనే శివుడు గజాసురుడి తలను తీసుకొచ్చి వినాయకుడికి పెట్టాడు. ఈ విధంగా వినాయకుడికి ఏనుగు తలను పెట్టడం జరిగింది. మన చరిత్ర ప్రకారం వినాయక చవితిని ముందుగా 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఘనంగా జరుపుకునేవారు. వారు వినాయకుడిని వారి కులదేవతగా ఆరాధించేవారు. 1893వ సంవత్సరంలో స్వతంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులను అందరినీ ఏకం చేయడానికి వినాయక చవితి పండుగని బహిరంగంగా అందరితో కలిసి చేశారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయులని ఒకే చోట అందరూ కలిసి మీటింగ్స్ పెట్టడాన్ని బ్యాన్ చేశారు. కానీ మతపరమైన మీటింగ్స్కి ఎటువంటి అడ్డు లేకపోవడంతో అందరూ కలిసి ఈ వినాయక చవితి పండుగకి ఒకటిగా చేసి మీటింగ్స్ని పెట్టుకునేవారు. వినాయకుడిని మన ఇండియాలోనే కాకుండా థాయిలాండ్, చైనా, జపాన్, నేపాల్, కంబోడియా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీస్లో కూడా పూజిస్తారు. కానీ ప్రతి కంట్రీలో వినాయకుడి యొక్క అవతారాలని చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన ఇండియాలో గాంధీ బొమ్మ 100, 200, 500 రూపాయల నోటుపై ఉన్నట్లు ఇండోనేషియాలో 20,000 కరెన్సీ నోటు పైన వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఇలా ఈ వినాయక చవితి పండుగలా మాత్రమే కాకుండా మన దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ టు ఆల్.